మావోయిస్టు కీలక నేత హిడ్మా మరణం తర్వాత మావోయిస్టు పార్టీలో ఒక భయం మొదలైంది. చీమలు దూరని చిట్టడవి, కాకులు దూరని కాడడవుల్లో హిడ్మా లాంటి కీలకమైన నేత పోలీసుల్ని ఏ రకంగా హతమార్చాడో చూసాం. అటువంటి ఒక కీలకమైన నేతనే ఈరోజు పోలీసు తూటాకు బలైన పరిస్థితి. కాబట్టి ఇక మావోయిస్టు పార్టీలో ఆ భయం కనిపిస్తోంది. హిడ్మా లాంటి ఓ కీలకమైన నేతనే పోలీసులు పట్టుకొని హతమార్చిని ఆయన మృతదేహాన్ని ఆయన కుటుంబానికి పంపించి ఒక సంచలనం సృష్టించారు. అయితే ఇప్పుడు ఆ తర్వాత ఏర్పడుతున్న పరిణామాలు చూస్తుంటే ఇక మావోయిస్టు పార్టీ కంప్లీట్గా శిథిలావస్థకు చేరిందా, కంప్లీట్గా ఇక జీరోకి చేరిపోయిందా అనే సిచ్యువేషన్ నెలకొంది. ఈరోజు మావోయిస్టు పార్టీకి సంబంధించిన మరికొంతమంది ముఖ్య నేతలు తెలంగాణ పోలీస్ డీజీపీ శివధర్ రెడ్డి నేతృత్వంలో జనజీవన స్రవంతిలోకి రాబోతున్నారు. అయితే ఆయుధాలను వీడేందుకు సిద్ధమయ్యారట అగ్రనేతలు. మరి కాసేపట్లోనే తెలంగాణ డీజీపీ ఎదుట అగ్రనేతలు సరెండర్ అవబోతున్నారు. డీజీపీ ముందు లొంగిపోతున్నటువంటి 37 మంది మావోయిస్టుల్లో కీలకమైన వ్యక్తులు కూడా ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నటువంటి బడే చొక్కారావు అలియాస్ దామోదర్, ఆజాద్ అండ్ అప్పాసి నారాయణ, ఎర్రాలు, మరికొంతమంది ఇతర ముఖ్య నాయకులు కూడా ఉన్నారు. ఇప్పటికే పోలీసుల ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర కమిటీ మావోయిస్ట్ నాయకులు కూడా వారంతా ఈ విషయాన్ని తెలియజేసినట్టు తెలుస్తోంది. మధ్యాహ్నం 3 గంటల సమయానికి తెలంగాణ డీజీపీ ఎదుట ఈ కీలకమైనటువంటి మావోయిస్ట్ నేతలందరూ కూడా లొంగిపోబోతున్నారు. బడే చొక్కారావు అలియాస్ దామోదర్, ఎర్రాలు, ఆజాద్, అప్పాసి నారాయణ వీరంతా కూడా తెలంగాణ మావోయిస్టు పార్టీకి వెన్నుదన్నుగా ఉన్నటువంటి నేతలు. తెలంగాణ మావోయిస్టు పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నటువంటి బడే చొక్కారావు లాంటి కీలకమైన నేతలే ఈరోజు పోలీసు నేతలు లొంగిపోతున్నారంటే ఇక తెలంగాణలో మావోయిస్టు పార్టీ శూన్యానికి చేరినట్టుగానే భావించాలి. అంటే ఒక రాష్ట్ర బాధ్యుడిగా ఉన్నటువంటి ఆ కీలకమైన వ్యక్తే పోలీసు నేతలు లొంగిపోతూ ఉంటే ఇక తెలంగాణ మావోయిస్టు పార్టీ అంతం పూర్తయింది. లక్ష్యాన్ని బీజేపీ కేంద్ర ప్రభుత్వం చేరుకుంది. తెలంగాణ రాష్ట్రంలో ఇక మావోయిస్ట్ పార్టీకి శూన్యం, జీరో. ఇక కేంద్రంలో ఉన్నటువంటి మావోయిస్ట్ పార్టీకి సంబంధించి ఇప్పుడు నాయకత్వం వహించేది ఎవరు అనే క్వశ్చన్ రైజ్ అయినప్పుడు రకరకాల పేర్లు వినిపిస్తున్నాయి. గణపతి, తిప్పర్ తిరుపతి అలియాస్ దేవ్జీ, ఇంకా చాలా కొత్త పేర్లు వినిపిస్తున్నాయి. దాంట్లో ముఖ్యులు మన తెలుగువారు, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన వారు, ఉత్తర తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన వారి పేర్లే ప్రధానంగా వినబడుతున్నాయి. సో ప్రెసెంట్ మరి కాసేపట్లో తెలంగాణ డీజీపీ లొంగిపోబోతున్నటువంటి ముఖ్య నేతలు దామోదర్, అప్పాసి నారాయణ, ఆజాద్ మరియు ఎర్రాలు. సో ఇంకా 37 మంది ఉన్నారు. వారిలో ఎవరెవరు ఉన్నారు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి రవినాయక్ సిద్ధంగా ఉన్నారు. రవినాయక్, సో తెలంగాణ వ్యాప్తంగా మావోయిస్టు పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నటువంటి బడే చొక్కారావు ఇప్పుడు రోజు లొంగిపోబోతున్నారంటే అటు మావోయిస్టు పార్టీ మద్దతుదారుల్లో మావోయిస్టు పార్టీలో కూడా డెఫినెట్గా అలజడి మొదలై ఉంటుంది. సో ఆయన లొంగిపోబోతున్నారు, డీజీపీ ఆయన సరెండర్ కాబోతున్నారు అనే సిచ్యువేషన్లో ఇక తెలంగాణలో మావోయిస్టు పార్టీ పని అయిపోయిందా? ఎస్ మనోజ్, ఈరోజు ఏదైతే డీజీపీ శివధర్ రెడ్డి ముందు లొంగిపోతున్న మావోయిస్టు నాయకులు ఎవరైతే ఉన్నారో చాలా కాలంగా, సుదీర్ఘ కాలంగా పార్టీలో పనిచేస్తున్న వ్యక్తులు. ఒక రకంగా ఇది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి చాలా పెద్ద అచీవ్మెంట్ అని చెప్పుకోవచ్చు. చాలా ఇంత పెద్ద సంఖ్యలో తెలంగాణ రాష్ట్రంలోనే బహుశా ఇది 2వసారి కావచ్చు. ఇంతకుముందు ఒకసారి కరీంనగర్లో జరిగింది, మళ్ళీ ఇప్పుడు జరిగేది ఇది అతిపెద్ద సరెండర్గా మనం చూడవలసి ఉంటుంది. ప్రధానంగా రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి 3 గంటలకు మీడియా సమావేశంలో చెప్పే విధంగా ఈరోజు ఆ డీజీపీ ఆవరణంలో ఉన్న టెన్నిస్ కోర్టులో ప్రధానంగా వీరిని ఆ మీడియా సమావేశం ద్వారా చూపెడతామని చెబుతున్న పరిస్థితి. మనకు విశ్వసనీయమైన సమాచారం కూడా ఉంది. అయితే ఒకసారి మనం పూర్తి వివరాలు కనుక చూసినట్టు కనుకైతే సుదీర్ఘ కాలంగా మావోయిస్టు పార్టీలో పనిచేసిన బడే చొక్కారావు కావచ్చు అలియాస్ దామోదర్, బడే చొక్కారావు అలియాస్ దామోదర్ కావచ్చు, తమతో పాటు నూనె నరసింహారెడ్డి, ఆజాద్తో పాటు కంకనాల రాజిరెడ్డితో పాటు మరికొంతమంది వెంకటేష్, ఇలాంటి పలువురు ఎర్రాలు పేర్లతో ఉన్న నాయకులు ఎవరైతే ఉన్నారో దీర్ఘకాలికంగా పనిచేసిన వ్యక్తులు. దీంట్లో ఒకరిద్దరు కేంద్ర కమిటీలో కూడా ఉన్నట్టు మనకు సమాచారం ఉంది. అయితే చాలా కాలంగా కగార్ పేరుతో వరుస ఎన్కౌంటర్ల పేరుతో ఇబ్బంది పడుతున్న మావోయిస్టు పార్టీ ఒక రకంగా ఇబ్బంది శిథిల వ్యవస్థకు చేరిందని ఒక పెద్ద ప్రచారం అయితే జరుగుతుంది. ఒక పక్క మావోయిస్టు పార్టీ నాయకులు అయితే అంటే పార్టీ ప్రజల్లో బతుకుంటుంది, కానీ అంటే ప్రభుత్వాలు చెబుతున్న విధానాల ప్రకారం మేము జనజీవన స్రవంతిలో కలుస్తున్నాం, డెమోక్రటిక్ పద్ధతి. మళ్ళీ చెబుతున్నాను, భారత రాజ్యాంగంలో ఉన్న
విధానం ప్రకారం మేము పోరాటం చేయడానికి ప్రజలతో కలిసి ఇప్పుడు పనిచేయడానికి హిడ్మా మరణం తర్వాత ఇందాక నేను చెప్పినట్టుగా చీమలు దూరని చిట్టడివి, కాకులు దూరని కారడవుల్లో ఎంతో మంది పోలీసుల్ని అంతమొందించిన హిడ్మా సైతం ఈరోజు పోలీస్ తూటాలకు బలైపోయాడు. సో అటువంటి ఒక కీలకమైన నేత, బాంబ్ ఎక్స్పర్ట్గా ఉన్నటువంటి హిడ్మా లాంటి వ్యక్తులే ఈరోజు పోలీసుల తూటాలకు బలైపోయిన తర్వాత ఇక మా పరిస్థితి ఏంటి అని కొంత వృద్ధాప్యంలోకి చేరువన్నటువంటి మావోయిస్ట్ కీలక నేతలందరూ కూడా లొంగిపోతున్నారా? భయంతోనేనా ఇదంతా? ఎస్ మనోజ్, మనం నిన్ననే చెప్పుకున్నాం హిడ్మా సంబంధించిన అంశంలో ఏం జరిగింది అన్న పరిస్థితి. అయితే ఇప్పుడు సాంకేతిక పరిజ్ఞానం పెరిగింది. ప్రధానంగా మావోయిస్టు పార్టీ ఒక డెడ్ లైన్ విధించిన పరిస్థితి. అంటే దేశమే ఒక డెడ్ లైన్ విధించిన తర్వాత, దేశంలో ఉన్న పాలకులే ఒక డెడ్ లైన్ విధించిన తర్వాత దీనిపై కొంత ఆలోచించదగ్గ విషయం. ఒకటి. రెండో అంశం ఏంటంటే వరుసగా ఆ సీనియర్ నాయకులు ఎవరైతే ఉన్నారో ఏదో ఒక ఆరోగ్య సమస్యతో ఇబ్బంది పడుతున్న పరిస్థితి, వారిని కాపాడుకోవడం కష్టమైన పరిస్థితి. ఎవరైతే సీనియర్ నాయకులు ఉన్నారో సీనియర్ నాయకుడిని కాపాడుకోవడానికి దాదాపుగా 20 నుంచి 30 మంది కాపలా ఉండవలసి, అంటే గన్మెన్ గా ఉండవలసి ఉంటుంది. అటువంటి ఆ పరిస్థితుల్లో సీనియర్ నాయకులతో పాటు ఈ 30 మంది కూడా ఎన్కౌంటర్ లో చనిపోయే ప్రమాదం ఉందని నేరుగానే మావోయిస్టు పార్టీ పసిగట్టింది. వెంటనే సీనియర్ నాయకులు అందరూ కూడా గతంలో సంజీవ్ తో పాటు చాలా మంది లొంగిపోయిన పరిస్థితి కూడా కనబడింది. ఇప్పుడు కూడా మనం అడే చొక్కారావుతో పాటు తన సతీమణి కూడా పరమైన ఇబ్బందికి డీజీపీ కార్యాలయం దగ్గర ఈరోజు మధ్యాహ్నం వాళ్ళు లొంగిపోబోతున్న ఎటువంటి సిచ్యువేషన్ కొంత తెలుసుకుందాం. ప్రతినిధి పవన్ సిద్ధంగా ఉన్నారు అక్కడి నుంచి. పవన్, సో ఏంటి ఈరోజు 37 మంది కీలకమైన నేతలు లొంగిపోబోతున్నారు. దాంట్లో తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నటువంటి బడే చొక్కారావు లాంటి కీలకమైన నేత కూడా డీజీపీ లొంగిపోబోతున్నారు, సరెండర్ కాబోతున్నారు. సో అక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, సిచ్యువేషన్ ఏంటి? సో మావోయిస్టు పార్టీకి సంబంధించి ఇక పూర్తిగా చొక్కారావు తర్వాత అంతమైపోయినట్టేనా? ఆ కీలక రాజే ఏకంగా లొంగిపోతున్నాడు రాష్ట్ర కార్యదర్శిగా హోదాలో. ఆయన సిచ్యువేషన్ ఏంటి? మావోయిస్ట్ పార్టీ మద్దతుదారులు ఏమనుకుంటున్నారు? రైట్ మనోజ్, ఏదైతే ఈరోజు భారీ ఎత్తున ఎప్పుడు చూడలేదు సుమారుగా 37 మంది మావోయిస్టులు ఈరోజు లొంగిపోయి ఉన్నారు. ఏదైతే హిడ్మా ఎన్కౌంటర్ తర్వాత మావోయిస్టులు అందరిలో కూడా ఒక భయం వాతావరణం నెలకొనింది. ప్రతి ఒక్కరు కూడా ఒక భయం పుట్టింది. సో ఏదైతే హిడ్మా లొంగిపోతున్నాడు అనే సమయంలో ఎన్కౌంటర్ ఏదైతే జరిగిందో దాని తర్వాత ప్రతి ఒక్క మావోయిస్ట్ కూడా లొంగిపోవడానికి సిద్ధంగా ఉన్నారు. మొన్న ఛత్తీస్గఢ్లో లొంగిపోయిన మావోయిస్టులు ఈరోజు హైదరాబాద్లో సుమారుగా 37 మంది ఒకేసారి లొంగిపోయి ఉన్నారు. ప్రస్తుతం మనం డీజీపీ ఆఫీస్ దగ్గరే ఉన్నాం. సో ఈ డీజీపీ ఆఫీస్లోనే ఈరోజు 3 గంటల సమయానికి మీడియా ముఖంగా ప్రతి ఒక్కరిని కూడా ప్రవేశపెట్టి వారిని మాట్లాడడం జరుగుతూ ఉంది. డీజీపీ శ్రీధర్ బాబు చెప్పడం జరిగింది. సో ఈరోజు సుమారుగా 3 గంటల సమయానికి మావోయిస్టులందరినీ ఇక్కడ తీసుకొచ్చి మీడియా ముఖంగా వారిని చూపించే ప్రయత్నం చేయబోతా ఉన్నారు. సో భారీ ఎత్తున అయితే ఇక్కడ బలగాలు మోహరించడం జరిగింది. హై సెక్యూరిటీ నెలకొనింది. చుట్టూ కూడా ఎవరిని రానివ్వడం లేదు. చుట్టూ ఎటు వాతావరణం కూడా ప్రతిదీ సెక్యూరిటీ చెక్ చేసే బయటికి పంపుతా ఉన్నారు. అండ్ 37 మంది, అంటే గతంలో చూసాం 2, 3 అలా లొంగిపోతూ వస్తూ ఉన్నారు. కానీ ఈసారి ఒకేసారి 37 మంది మావోయిస్టులు అనేసరికి ఒకసారిగా పోలీసులు కూడా కొంచెం టెన్షన్ వాతావరణం నెలకొనింది. ఇందులో మేరుగా ఆజాద్, ఎర్రస్ నారాయణ వీరందరూ కూడా లొంగిపోవడంతో ఒక హై సెక్యూరిటీ వాతావరణం నెలకొంది. ఒకసారి మనం విజువల్లో చూసుకోవచ్చు. పోలీసులు కూడా ఇక్కడ బలగాలు మోహరించడం జరిగింది. చుట్టూ కూడా డీజీపీ తెలంగాణ ఆఫీస్ కార్యాలయం ముందు ప్రతి ఒక్కరు కూడా చూసి పంపిస్తూ ఉన్నారు. లోపల ప్రతి ఒక్క వెహికల్ని తరోగా చెక్ చేసి పంపిస్తూ ఉన్నారు. వీరిలో ఆజాద్ మెయిన్గా 1995లోనే ఈయన అజ్ఞాతంలో వెళ్ళడం జరిగింది. అల్లూరి సీతారాం రాజు జిల్లాలో కార్యదర్శిగా పనిచేసిన ఈయన, అంటే జిల్లా ఇన్ఛార్జిగా పనిచేసిన ఈయన ఇప్పుడు మావోయిస్ట్గా యాక్టివ్గా ఉండే సమయానికి ఇప్పుడు లొంగిపోతూ ఉన్నారు. ఏదైతే హిడ్మా ఎన్కౌంటర్ ప్రతి ఒక్క మావోయిస్ట్లో ఒక భయాన్ని కలిగించిందనే చెప్పుకోవాలి. సో 37 మంది ఒక్కసారిగా లొంగిపోతున్నారంటే కొంచెం కంప్లీట్గా దేశవ్యాప్తంగా కూడా ఒక చర్చనీయాంశంగా మారిపోయింది ఈరోజు. సో ఈరోజు చూడాలి ఎంత ఉత్కంఠ వాతావరణం నడబోతా ఉంది. ఎందుకంటే లోపల కమిటీ హాల్లో స్పేస్ సరిపోదు కాబట్టి ఒక టెన్నిస్ గ్రౌండ్ లోపల వారికి ఒక స్పేస్ అనేది అరేంజ్ చేయడం జరిగింది. వారికి హై సెక్యూరిటీ నిర్మాణం లోపలైతే వారిని ప్రస్తుతం లోపలనే ఉంచడం జరిగింది. కానీ 3 గంటల సమయానికి మీడియా ముఖంగా వారిని బయటికి తీసుకొస్తామంటూ కూడా చెప్తా ఉన్నారు. కానీ ప్రస్తుతానికి వారు లోపలే ఉండడం జరిగింది. డీజీపీ ఆఫీస్ లోపలనే వారు ఆశ్రయం ఇవ్వడం జరిగింది. లోపలే ఉన్నారు వారందరూ కూడా. సో మరి కాసేపట్ల వరకు లోపలే ఉంటారు. రవినాయక్, సో జనరల్గా మావోయిస్ట్ పార్టీకి సంబంధించి ఆయుధాలు అనేవి మావోయిస్ట్ పార్టీ ఆస్తులుగా చెప్తూ ఉంటారు. కానీ సోను విషయంలో సోను లొంగిపోయినప్పుడు కొన్ని లేఖలు బయటకు వచ్చాయి. మావోయిస్ట్ పార్టీ ఆస్తిని తీసుకెళ్లి ఆయన లొంగిపోయాడు. నిరాయుధంగా లొంగిపోతే వాళ్ళు పెద్దగా మావోయిస్ట్ పార్టీ కూడా ఎటువంటి తప్పు చెప్పదు.
సో ఆయుధాలతో సహా వచ్చి లొంగిపోవడాన్ని మావోయిస్ట్ పార్టీ తప్పుగా భావిస్తోంది. కానీ పోలీసులకు మాత్రం ఇది ఒక గుడ్ అచీవ్మెంటే. ఇప్పుడు బడే చొక్కరా వీళ్ళందరి విషయంలో కూడా వీళ్ళు ఆయుధాలతో సహా లొంగిపోతున్నారనేటువంటి ఒక చర్చ జరుగుతోంది. మధ్యాహ్నం 3 గంటలకు అది రివీల్ కాబోతోంది. సో ఆయుధాలతో లొంగిపోతున్నారనే చర్చ తర్వాత మళ్ళీ మావోయిస్ట్ పార్టీ తెలంగాణ రాష్ట్ర సంబంధించిన కార్యదర్శి లొంగిపోతున్న తర్వాత సో కొత్తగా ఇక్కడికి మళ్ళీ మావోయిస్ట్ పార్టీ ఇంకా మళ్ళీ పునరుద్ధి చెందే అవకాశం ఉందా? మళ్ళీ పునఃప్రారంభం కావచ్చా? లేదంటే కేంద్ర కమిటీ ఎటువంటి డిసిషన్ తీసుకునే అవకాశం ఉంది? సో ఈరోజు ఆయుధాలతో లొంగిపోతారా, నిరాయుధంగా లొంగిపోతారా? ఎస్ మనోజ్, మన దగ్గర ఉన్న పక్కా సమాచారం మేరకు మళ్ళీ చెబుతున్నాను, సమాచారం మేరకు ఈరోజు లొంగుబాటులో పాగా హనుమంతుతో పాటు దామోదర్, బడే చొక్కరావు, నూనె హనుమంతు, రాజిరెడ్డి, కంకనాల నారాయణ, యాపసి నారాయణ, కంకనాల రాజిరెడ్డితో పాటు వెంకటేష్ ఎర్రాతో పాటు వీళ్ళ సతీమణి కూడా 3 ముఖ్యమైన నాయకులు ఉన్నట్టు తెలిసింది. అయితే ఆయుధాలు కాకుండా వీళ్ళు నేరుగా జనజీవన స్రవంతిలో కలుస్తున్నట్టు మనకు సమాచారం ఉంది. ఆయుధాలు పార్టీకి, అది పార్టీకి సంబంధించిన సంపద, పార్టీకి మేము అప్పచెప్పామని చెబుతున్నారు. అయితే పార్టీలో ఇప్పటికే తిప్పర్తి తిరుపతి అలియాస్ దేవ్జీ పేరుతో కొంత కార్యకలాపాలు కొనసాగుతున్న పరిస్థితి. ఈ అంశంలో ప్రధానంగా ఇప్పుడు చర్చ జరుగుతుంది. నిజంగానే ఒకవేళ సరెండర్ అయితే ఆయుధాలతో సరెండర్ అవుతున్నారా, లేదంటే నిరాయుధంగా జనజీవన స్రవంతిలో కలుస్తున్నారా అనే కోణంలో ఇప్పుడు ఒక పెద్ద చర్చ అయితే కొనసాగుతుంది. కానీ మనకున్న సమాచారం మేరకు చెబుతున్న విధానం ప్రకారం హక్కుల సంఘాల నేతలు కావచ్చు, తర్వాత ఎవరైతే కొంతమంది బుద్ధిజీవులు కావచ్చు, వాళ్ళు చెబుతున్న విధానం ప్రకారం ఆయుధాలు నేరుగా పార్టీకి అప్పచెప్పారు. పార్టీకి అప్పచెప్పి జనజీవన స్రవంతిలో కలుస్తున్నట్టు, దాంట్లో కొంతమంది ఆరోగ్య సమస్యలతో కూడా ఇబ్బంది పడుతున్నట్టు చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. మరోపక్క వరుస ఎన్కౌంటర్ల ద్వారా ఇబ్బంది పడుతున్న పరిస్థితి కూడా కనబడుతుంది. మరోపక్క నిన్న హిడ్మా హిట్ తర్వాత కేంద్ర ప్రభుత్వం చాలా ఉత్సాహంగా కూడా ఉంది. ప్రధానంగా సిఆర్పిఎఫ్ డీజీ నేరుగా కర్రెగుట్టల్లో మకాం వేసినట్టు కూడా ఒక పెద్ద చర్చ కొనసాగుతుంది. ఆ మకాం కాస్త పక్కాగా దామోదర్తో పాటు కొంతమంది ముఖ్యమైన నాయకుల కోసం, మళ్ళీ చెబుతున్నాను, దామోదర్తో పాటు కొంతమంది ముఖ్య నాయకులపైనే కాన్సన్ట్రేషన్ చేశారు. దీంతో పాటు ఆ పరిస్థితులు ఇబ్బందికరంగా మారుతున్నాయి. ఎక్కడ ఆ పార్టీకి సంబంధించిన కార్యకలాపాల్లో ఎటు కూడా కదలలేని పరిస్థితిగా మారింది. దేశ భద్రత అంతా కూడా ప్రధానంగా మానిటరింగ్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. దీంతో పాటు ఎక్కడ ఎటువంటి లోపలికి కనీసం వారికి సంబంధించిన సరుకులు కావచ్చు, మెడిసిన్స్ కావచ్చు, ఏది పోకుండా జాగ్రత్త. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి రాష్ట్ర కార్యదర్శిగా ఉన్న బడే చొక్కరావు ఈరోజు పోలీసు ఎదుట సరెండర్ అవబోతున్నారు. సో అటు కేంద్ర కమిటీ ఎవరు బాధ్యత తీసుకుంటారు, కేంద్ర కమిటీలు ఎవరు కీలకంగా ఉంటారనే చర్చకు వచ్చినప్పుడు కూడా తెలంగాణ వాళ్ళ పేరు, దాంట్లో దేవ్జీ, గణపతి ఇలాంటి వాళ్ళ పేరు నిలబడుతుంది. ఇంతకీ వాళ్ళు ఎక్కడున్నారనే చర్చ కూడా జరుగుతోంది. సో ఇప్పుడు ఈ సరెండర్ తర్వాత తెలంగాణకు సంబంధించినటువంటి నేతలే రేపటి రోజున మావోయిస్ట్ పార్టీని లీడ్ చేయాల్సిన పరిస్థితి వస్తే వాళ్ళు ఇప్పుడు లీడ్ తీసుకునే అవకాశం ఉందా? లేదంటే ఒకరి తర్వాత ఒకరు ఇప్పుడు ఉన్నటువంటి అనారోగ్య రీత్యా, లేకపోతే వయసు రీత్యా, లేదంటే పోలీసుల యొక్క నిఘా రీత్యా వీళ్ళంతా కూడా లొంగిపోయే అవకాశం, ఒకరి తర్వాత ఒకరు వచ్చే అవకాశం కనబడుతోంది ఏమైనా? మనోజ్, ప్రస్తుతానికి జరుగుతున్న ప్రచారం మేరకు దేవ్జీతో పాటు, అంటే తిరుపతితో పాటు తిరుపతి అలియాస్ దేవ్జీ పార్టీ చీఫ్ గా కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. తన ఆధ్వర్యంలోనే నేరుగా పార్టీ మానిటరింగ్ జరుగుతుంది. ఈ పశుపతి టు తిరుపతి రెడ్ కారిడార్ ఏర్పాటులో దేవ్జీది కీలక పాత్ర. చాలా కాలంగా తను గెరిల్లా స్క్వాడ్ గా పనిచేస్తున్నట్టు తెలిసింది. అయితే ఇదంతా కూడా పార్టీ గతంలో ఉన్న చీఫ్ ఎవరైతే ఉన్నారో చీఫ్ మధ్యలోనే, నంబాల కేశవరావు మధ్యలోనే దాని అనంతరం ఏంటి అనే కోణంలో చర్చ జరిగింది. ఆ చర్చలో కాస్త నంబాలకు దగ్గరలో ఉండి, నంబాలకు ఎప్పుడు తను కుడిభుజంగా ఉన్న తిరుపతితో పాటు మరికొంతమంది లీడ్ చేస్తున్నట్టు తెలిసింది. అయితే వీళ్ళంతా కూడా ఇప్పుడు ఒక చలామణిలో ఉన్న నాయకులు, పాత నాయకులు మాత్రమే. అయితే నూతనంగా ఆదివాసీ ప్రాంతంలో చాలా మేరకు ఉద్యమాల వైపు వచ్చారు. ఉద్యమాల వైపు వచ్చి ప్రజా క్షేత్రంలో పోరాటం చేయడానికి సిద్ధంగా ఉంటున్నారని నిన్న నేరుగా మీడియాతో సోనేశ్వరి, అంటే హక్కుల నేత, ఆదివాసీ హక్కుల నేత సోనేశ్వరి మాట్లాడిన పరిస్థితి. మేము ఆయుధాలు పట్టడం వ్యతిరేకిస్తున్నాం, కానీ ఉద్యమాన్ని వ్యతిరేకించడం లేదు. మా ప్రాంతంలో ఖనిజ సంపద ఏదైతే ఉన్నదో అది దోచుకుపోయే ప్రమాదం ఉంది. ఆదివాసీ ప్రజల మనుగడకే ఇబ్బందికర పరిస్థితి మారింది. పీసా చట్టం కావచ్చు, 5th షెడ్యూల్ కావచ్చు, 1/70 కావచ్చు. మా ప్రాంతంలో గ్రామ సభలు లేకుండా నేరుగా బహుళ జాతి కంపెనీలు వస్తున్నాయని నిన్న ఆరోపించిన పరిస్థితి. అది
ఆ హిడ్మాకు సంబంధించిన అంతిమ యాత్రలో తాను పాల్గొని మీడియాతో మాట్లాడు. ఇలా ప్రధాన అంశాలు కనుక మనం చూసినట్టు కనుకైతే ఆర్టీవీ ఎక్స్క్లూజివ్ గా కూడా నిన్న మనం ఒక కథనం ఇవ్వడం జరిగింది. హిడ్మా తర్వాత ఎవరున్నారు, ఈ దేవా ఎవరు, అసలు ఏంటి పరిస్థితి, దేవా ప్లేస్ లో ఎవరు వస్తారనే కోణంలో కూడా ఒక చర్చ కొనసాగుతుంది. అయితే ఆదివాసీ ప్రాంతాల్లో వరుస ఉద్యమాల వైపు ఆదివాసీ యువకులతో పాటు ప్రజలు ఉన్నారని చెబుతున్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా చాలా జాగ్రత్తగా క్లోజ్ గా మానిటరింగ్ చేస్తున్నారు. ఇటు ఆ ప్రభుత్వ ఫలాలు అంటే ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం ఎక్కడ ఆ ఈగో హట్ అయినట్టు మనకు కనబడుతుందంటే కేంద్ర ప్రభుత్వాలకు సంబంధించిన ఫలాలు ఏదైతే ఉన్నదో ఏజెన్సీ ప్రాంతాలకు పోవట్లేదు, కనీసం టీవీ అంటే తెలియని పరిస్థితి, అక్కడ కనీసం బాహ్య ప్రపంచానికి దూరంగా ఉన్నారు. ఇది అంతటికి కారణం ఎవరు? ఇది మావోయిజమే దీనికి అంతటికి కారణం. అందుకనే మావోయిజం లేకుండా చేయడమే మా ప్రధాన కర్తవ్యం అని కేంద్ర మంత్రి అమిత్ షా చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. ఈ కోణంలోనే ఎవరైనా ఆ ఉద్యమాలు చేసుకోవచ్చు, ఎన్జిఓస్ పేరుతో ఆర్గనైజేషన్ చేసుకోవచ్చు అని కేంద్ర మంత్రి చెప్తున్నారు. మరోపక్క ఆదివాసీ నాయకులు మాత్రం పక్కాగా మా పోరాటం కొనసాగుతుందని చెబుతున్నారు. ఈ రోజు